మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జాతీయ అర్హత పరీక్ష నీట్ 2024లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రజలందరూ కూడా ఆందోళన బాట పట్టడం జరిగింది. అందులో భాగంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అవినీతి అక్రమాలు మరి బయటపడ్డాయి. అందులో భాగంగా ప్రధానంగా బీహార్, గుజరాత్ రాష్ట్రాలలో ఈ యొక్క అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క నీటి పరీక్ష సంబంధించినటువంటి ఈ యొక్క పరీక్షలో 2024 సంబంధించిన దాంట్లో సుమారు 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు మరి అటెండ్ కావడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా మరి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ యొక్క నీట్ను నిర్వహిస్తుంది. అందులో భాగంగా గతంలో జేఈ అదేవిధంగా ఇతర సంబంధించిన పరీక్షలు, అదే కాకుండా ఇది కూడా ప్రధానంగా నీట్ను నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క అవినీతి అక్రమాలు బయటపడటం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. అర్హత కలిగినటువంటి ఈ సమాజం లోపల ఒక గొప్పగా మరి వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి వైద్య సంబంధించిన వృత్తికి సంబంధించిన పరీక్షలు ఈ రకంగా డొల్లగా అవినీతి అక్రమాలతో నిర్వహించడం చాలా శోచనీయం. మరి దాదాపు 67 మందికి మొదటి ర్యాంకు రావటం, అదేవిధంగా గ్రేస్ మార్కులను కూడా మరి కొంతమంది విద్యార్థులకు కలపడం, కొన్ని పరీక్షా కేంద్రాల్లో నియమ నిబంధనలకు ఉల్లంఘించి పెద్ద ఎత్తున ఈ రకంగా పరీక్షలు నిర్వహించడంతో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి అర్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఈ యొక్క నీట్ లోపల సీటు సాధించకపోవడంతో తమ యొక్క భవిష్యత్తు విద్యా సంబంధించినటువంటి కొనసాగించేటువంటి ప్రక్రియలో వాళ్ళు రాకపోవడంతో తీవ్రమైన ఆందోళన చెందుతా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఎన్టీఏ నిర్వహించిన నీటు పట్ల మరి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి మోడీ కానీ కనీసం స్పందించేటువంటి అవపడట్లేదు. మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు అవపడుతుంది. ప్రధానంగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే బీహార్, అదేవిధంగా మరి ఈ గుజరాత్ రాష్ట్రాల్లో కూడా అరెస్టులు కావటమే దీనికి సంబంధించినటువంటి మరి రూఢి అవుతా ఉంది. ఇలాంటి అవకతవకలకు సంబంధించిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని ఈ యొక్క నీట్ మొత్తం మీద జరిగిన దానికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్టీఏ బాధ్యత వహించాలి. ప్రధానమంత్రి మోడీ గారు మరి ప్రతి చిన్న విషయానికి పరీక్షలప్పుడు కూడా ఆఖరికి ఎస్ఎస్సి పరీక్షలప్పుడు కూడా మన్ కీ బాత్లో మరి దునియా అంతా తెలిసే విధంగా గొప్పలు మాట్లాడతాను. తన యొక్క మన్ కీ బాత్లో నీట్ మీద కేంద్ర ప్రభుత్వం మోడీ మూడోసారి మరి ప్రజలు తిరస్కరించినా కూడా దొడ్డిదారిన ఇవాళ కూటమి పేరు మీద ప్రధానమంత్రి అయిన మోడీ ఇవాళ స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు మన్ కీ బాత్లో ఈ నీట్ మీద మీ స్పందన తెలియజేయాలి. మీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఏజెన్సీ సంబంధించినటువంటి దాంట్లో జరుగుతున్న డొల్లా పెద్ద ఎత్తున అక్రమాలు, ఒక పెద్ద ఎత్తున మాఫియానే చేరి అర్హత సంబంధించినటువంటి వైద్యులను కాకుండా ఒక నాసి రకమైన లేదా అవకతవకలకు పాల్పడి సీట్లను పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడి సాధించినటువంటి వాళ్ళు ఇవాళ వైద్య వృత్తి ద్వారా సమాజానికి ఈ రకంగా సేవ చేస్తున్నామని ఆలోచించాలి. సుప్రీంకోర్టు కూడా 0.11% కూడా నిర్లక్ష్యం ఉన్నా కూడా తప్పున్నా కూడా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి స్పందించాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంత ముఖ్యమైనటువంటి వైద్య వృత్తి మీద లేదా ఈ భవిష్యత్తు ప్రజల యొక్క మానవ ప్రాణాలను ఆరోగ్యాన్ని కాపాడేటువంటి మరి వైద్య సంబంధించిన విషయం మీద కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మౌనంగా ఉండకుండా తప్పు ఒకవేళ చేస్తే ఆ తప్పు చేసిన విషయం మీద స్పందించి దాన్ని సరిచేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు కూడా చురుకలంటించింది. దీని మీద ఇప్పటికైనా మీనమిషాలు లెక్క పెట్టకుండా జరిగినటువంటి వాటి మీద పూర్తిగా విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. దీని మీద విద్యార్థులకు నీట్ పరీక్ష రాసినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు ఎలాంటి మరి సందేశం ఇస్తారో, వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారో దానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ మీద, ఎన్టీఏ మీద ఉన్నదని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేసి ఈ యొక్క ఆందోళన చేయడం జరిగింది. రేపు కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ఆందోళన కార్యక్రమం కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం.